ప్రభునందు ప్రియ సహోదరులరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో సర్వశుభాలు దైవాశీస్సులు. ఇందాకనే ఒక 3 గంటల క్రితము కావూరుకి సంబంధించినటువంటి పాల్ రాజు గారు, మీకు తెలుసు కదండి. ఆయన మరలా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. దేవదాస్ గారి విషయంలో శాలెంరాజు గారిని ఏదో విమర్శించాలని చూశాడు, కానీ తానే తన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని నవ్వులు పాలయ్యాడు అన్న సంగతి తాను మర్చిపోయాడు. నేను అనుకున్నాను వయసుకు తగ్గట్లుగా మాట్లాడతాడని, కానీ అతని మాటల్లో డొల్లతనము, పిల్లతనం కనపడింది నాకు. ఏం జరిగింది ఇంతకీ అంటే, దేవదాస్ అయ్య గారి గురించి పలుమార్లు శాలెంరాజు అన్నాయి పలుమార్లు చెప్పాడండి. అతను చిన్నతనంలో యేసుప్రభు అతని సహవాసం స్నేహించి అతని కొరకు భూమి మీదకి వచ్చాడు ఒక పిల్లవాడిగా అని పలుమార్లు శాలెంరాజు గారు చెప్పాడు. మీ అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను నేను. ఆ సందర్భాన్ని ఎత్తిపడుతూ మీరు శాలెంరాజు గారు మరలా పప్పులో కాలేశాడు, శాలెంరాజు గారు మరలా వాక్యాన్ని వక్రీకరించాడు, శాలెంరాజు గారు మరలా పిట్ట కథలో లేనిపోని కాకమ్మ కథలు అల్లి అక్కడున్న సమూహానికి బోధిస్తున్నాడు అని ఆ సందర్భాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. ఆ దేవదాసయ్య గారి విషయాన్ని పలుమార్లు అన్న చెప్పంగా నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. ఇప్పుడు ఆయన సొంత మాటలు కాదు కదా. శాలెంరాజు గారు ఏమన్నారు, నేను చదివానండి, ఆయన బుక్లో ఉంది. వాళ్ళ సంఘస్థులు ఆ బుక్ రాసినప్పుడు ఆయనకి చిన్నప్పుడు జరిగినటువంటి అనుభవాలు అందులో పొందుపరిచి ఉన్నప్పుడు ఆ పుస్తకం నాకు కట్టబడింది, నేను చదివాను. ఆయనలాగా మనం కూడా దేవుణ్ణి కలుసుకోవాలని మాట్లాడాడు శాలెంరాజు గారు. ఇందులో ఏమైనా తప్పుందా? కాకపోతే ఈ విషయాన్ని ఈ పాల్రాజు శాలెంరాజు గారిని నేను ఒకప్పుడు గారు అని పిలిచేవాడిని, ఇప్పుడు నేను ఇక గారు అనే పదం తీసేస్తున్నాను. ఎందుకంటే ఒక నంద్యాలలో జరిగిన ఒక ఘటన విషయంలో ఈయన ఒక యవనస్త్రాన్ని బ్రతుకుని బజారుకి ఇచ్చాడు, ఇంకెతనికి నా దగ్గర రెస్పెక్ట్ లేదు, గారు అని నేను సంబోధించనిక అని ఆ మహిమ కుమారి విషయాన్ని కూడా ఎత్తిపట్టి మాట్లాడాడు. అట్లా ఎత్తిపట్టి మాట్లాడి దాన్ని వదిలేసి మళ్ళీ టాపిక్లోకి వచ్చాడు. అయితే ఈ విషయాన్ని ఎత్తిపట్టి ఏమంటాడంటే, శాలెంరాజు గారు దేవుణ్ణి తక్కువ చేశాడు అక్కడ. అంటే ఒక మనిషి కోసం అతను దిగి రావటం ఏంటి? దేవుడు సర్వంతర్యామి కదా. ఎవరు వింటున్నారా బాగా? దేవుడు సర్వంతర్యామి కదా. ఇప్పుడు ఆయన 3 సార్లు బయటికి పోయినప్పుడు దేవదాసయ్య గారు బయటికి పోతాడని యేసుప్రభుకి తెలియదా? మరి ఎలా వచ్చాడు? అప్పుడు దేవదాస్ గారికి వరుసకి అక్క అయినటువంటి ఆ సహోదరికి ఎందుకు కనపడాలి? దేవుడు సర్వంతర్యామి కదా. ఆయన బయటికి పోయినప్పుడు ఎందుకు రావాలి? మరి అన్నీ కాకమ్మ కబుర్లు కదా, పిట్ట కథలు కదా, ఈయన కల్పించి చెప్పింది కాదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. పాలరాజు గారు, నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు పాస్టర్ గారిని గారు అనకపోయినా మాకు వచ్చిన నష్టం లేదులే, కానీ ఆయన మనుషులు ఇచ్చే విలువ కోరుకోడు, కానీ నేనైతే నేను పెద్దవాడివి, నేను గారైనా సంబోధిస్తున్నాను. పాలరాజు గారిని ఒక మాట అడుగుతాను, దేవుడు సర్వంతర్యామి అన్నావు కదా, ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఇప్పుడు ఆ చిన్న ప్రాయంలోనే దేవదాసయ్య గారు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే, ప్రార్థన చేస్తే ఆ దేవుడే ఒక పిల్లవాని రూపంలో, ఒక అబ్బాయి రూపంలో భూమి మీదకి వచ్చాడు అనేటటువంటి ఆ సంఘటన దేవదాసయ్య గారికి అక్క వరసైనటువంటి ఆమెకి ఒకవేళ తెలియజేద్దామని వచ్చి ఉండొచ్చు కదా. ఒకవేళ మీరు అలా ఎందుకు ఆలోచించకూడదు? తెలుసు దేవదాసయ్య 3 సార్లు బయటికి పోతాడే తెలుసు, అక్క వరుసైనటువంటి ఆ సహోదరికి నేను ఎవరో తెలుసు అని చెప్పేటువంటి సందర్భం కూడా అక్కడ మనం చూడగలుగుతాం. ఇప్పుడు దేవదాసు యొక్క గొప్పతనాన్ని, దేవదాసు చూడు ఈ వయసులో నన్ను హత్తుకున్నాడు, నన్ను హత్తుకుంటే నేను మీతో సహవాసం చేస్తాను, నేను దేవదాసు కోసం వచ్చాను అని అక్క వరుసైన ఆ సహోదరికి దేవుడు తెలియజేయడానికి అట్లా వచ్చి ఉండొచ్చుగా. నా పాయింట్ అర్థమైందా నీకు? ఎందుకు అనుకోకూడదు? నువ్వు ఈ పాయింట్ని తీసుకొని శాలెంరాజు గారికి వాక్యం తెలియదు, ఎలా పోల్చాలో తెలియదు, దేవుణ్ణి తక్కువ చేశాడు, దేవుడికి తెలియదా సర్వంతర్యామని మాట్లాడుతున్నావు. నీ మాటలో నుంచి నేను ఒక పాయింట్ అడుగుతా, నువ్వు అన్న దాంట్లో నుంచే
నువ్వే నాకు క్లూ అందించావు ఒక పాయింట్. ఇప్పుడు దేవుడు సర్వత తెలియదు అన్నావు. ఇప్పుడు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు ఉన్నాడు. రాజు అయితే అతను దేవునికి విధేయత చూపడో, మరి సమూయేలుకు కూడా విధేయత చూపడని దేవుడికి తెలుసు కదా. మరి ఎందుకు అభిషేకించాడు తైలపు కొమ్ము సమూయేలు ద్వారా? నువ్వు అన్నట్టే దేవుడు సర్వమంతుడే, మరి ఎందుకు అభిషేకించాడు? నాకు సమాధానం చెప్పాలి. పలుమార్లు ఇశ్రాయేల్ జనాంగం విషయంలో మరి దేవుడైన యెహోవా విసిగించుకొని, మోషేను ప్రక్కకు తొలగు, నేను వీరిని సంహరించి నీలో నుండి నేను అనేక మంది జనాంగాన్ని నేను తీసుకొస్తాను అని పలుమార్లు ఇశ్రాయేల్ జనాంగం విషయంలో అన్నప్పుడు మోషే అడ్డుపడతాడని దేవునికి తెలియదా? మరి ఎందుకు అలా చేశాడు? ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. పాలరాజు గారు, నువ్వేదో విమర్శించాలని చూసావు, నీ అజ్ఞానం బయటపడింది. నువ్వు ఆ సందర్భాన్ని అలా ఎందుకు అర్థం చేసుకున్నావు? దేవదాసుతోనే దేవుడు సహవాసం చేయడానికి వచ్చాడు అని ఆ సహోదరికి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఆయన లేనప్పుడు ఈయన వచ్చి ఉంటాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా మనం. ఇంకేం ఏమంటాడంటే, ఈయన ఇటీవల కాలంలో ఆయన పుట్టినటువంటి జన్మస్థలానికి వెళ్ళి మీటింగ్లు బోధించాడంట ఈ పాలరాజు గారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళ స్థానికంగా ఉన్న వ్యక్తులు చెప్పారంట, దేవదాసయ్య గారు మంచి ప్రార్థనా పరులు, ఒకసారి ఆయన నైట్ పూట కూర్చొని ప్రార్థన చేస్తుంటే విపరీతమైన ఆవలింతలు వచ్చినాయి, విపరీతమైన కళ్ళు మూతలు పడతా ఉన్నాయి. మరి నేను ఇట్లా కాసేపులో పడుకున్నాడు ఆయన, మరలా ఆవలింతలు పోయినాయి, మరలా నిద్ర బాటలేదని మళ్ళీ వచ్చి కూర్చున్నాడు, మరలా ఆవలింతలు వస్తున్నాయి, మరలా కళ్ళు మూతలు పడుతున్నాయి, ఏవేవో కోరికలు వస్తున్నాయి అని ఇట్లా కాదని చెప్పేసి దేవదాసయ్య గారంట కళ్ళకి కారం పెట్టుకున్నాడంట. అక్కడున్న స్థానికులు ఈ పాలరాజు గారికి చెప్పారంట, ఈ బొగ్గు పాలరాజు గారికి చెప్పారంట. అలా చెబుతూ ఇప్పుడు నేను చెబుతున్నా చూడు, నేను చెప్పేది వాక్యానికి సింక్ అయితేని మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదండి, అనేకుడికి చెప్పిన పిమ్మట నేను ఎక్కడ భ్రష్టుని అయిపోదునో, నేనే నా శరీరం నలగొట్టుకుంటాను రేయింబగలు ఉపవాస ప్రార్థనతో అనే మాటని ఎత్తిపట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనికి వాక్యాన్ని క్రోడ్ చేశాను. మరి శాలిమరాజు గారు చెప్పినటువంటి ఆ దేవదాసు గారిని కలవడానికి వచ్చినప్పుడు యేసయ్య దానికి వాక్యానికి ఏమైనా సింక్ ఉందా? అసలు లేదు కదా సంబంధం. ఇలాంటి మాటలు చెప్పి శాలిమరాజు గారు మరి జనాన్ని మభ్యపెడుతున్నాడని ఈ అజ్ఞాని ఈ పాలరాజు గారు మరొక మారు తన యొక్క కుబుద్ధిని, తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. నేనైతే ఇప్పుడు ఏం చెప్పినట్టు విషయము కళ్ళకి కారం పెట్టుకొని ఆయన ఇంకా నైట్ కూర్చొని నిద్ర రాకుండా ఉండాలని కళ్ళకి కారం పెట్టుకొని మాట్లాడుతున్నా, మరి కన్నీరు వస్తున్నా, అలానే ప్రార్థన చేశాడు అని అక్కడ స్థానికంగా వాళ్ళు నాకు చెప్పారన్న సంగతి ఈయన చెప్పినప్పుడు నాకు అది నమ్మబుద్ధి కాలేదండి. నేను ఎందుకన్నానంటే, పాలరాజు గారిని వంటావేమో నాకు చెప్పారు కదా అని. మరి ఇప్పుడు ఈయన బుక్కులో చదివిన మ్యాటరే చెప్పాడు, మరి నువ్వు దాన్ని ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నావు? నువ్వు దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పిన విషయం, నీకు స్థానికంగా చెప్పిన వాళ్ళు ఆ విషయము బుక్కులో రాయరా? మరి మమ్మల్ని అంటే నమ్మంటాం? ఎవడన్నా కళ్ళకి ఏదన్నా రాసుకుంటాడా? రాసుకుంటే మహా అయితే జన్నుబాబు రాసుకుంటారు, లేదంటే మరొకటి రాసుకుంటారు నిద్ర రాకుండా. ఎవడన్నా కళ్ళకి కారం రాసుకుంటాడా? అయినా వాళ్ళ జీవితం నువ్వు ఎలా నమ్మావు? అలాంటి మంచి మంచి విషయాలు ఖచ్చితంగా అక్కడున్న పెద్దలు బుక్కులు రాయించేవాళ్ళే. మరి ఇప్పుడు చెప్పి మమ్మల్ని ఎలా నమ్మంటావు? సో నీ అజ్ఞానం ఏంటో, నీ కుబుద్ధి ఏంటో ఇక్కడే బయటపడింది. ఎప్పుడు కూడా నువ్వు సేవకుడిని దుయ్యబట్టాలని, దూషించాలని ముందుకు రావద్దు. నేను చెప్తున్నా, నీ వయసుకు తగ్గట్టుగా పరిచర్య చేసుకో. పాలరాజు గారు నా మాటనండి, దేవుడు మీకు మారు మనసు ఇస్తాడు. మీ పరిచర్య మీరు చేసుకోండి కావూరులో. ఇప్పుడు పలుమార్లు నువ్వు ఆయన దూషించాలని, విమర్శించాలని ముందుకు వచ్చావు, నువ్వేం పక్క బాటలు పడ్డావు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. ఈ వ్యక్తి కూడా మారు మనసు పొంది శాలిమరాజు గారిలాగా వాడబడాలని ప్రార్థన చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగించుకుంటూ ఉన్నా.